ఇప్పుడు మక్స్ మల్టీప్లెక్స్ చూసాం కదా ఇక్కడ ఇది. ఇప్పుడు సిమ్యులేషన్ చూద్దాం. ఓకే, ఇది మక్స్, ఇది సెలెక్ట్ ఇన్పుట్స్, ఇది లాజిక్ డయాగ్రామ్. యాక్చువల్గా దీని ఇన్పుట్ వెక్టర్స్ అంటే ఏంటి చూడండి. నేను డేటాని చూడండి, డేటాని 0 to 4, సెలెక్ట్ని 0 to 1 తీసుకున్నాను. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ ఆటోమేటిక్గా. చూడండి, మాడ్యూల్ 4:1 మక్స్ ఇది టెస్ట్ బెంచ్ కూడా చేశాను చూడండి. ఓకే, దీన్ని రన్ చేస్తాను ఒకసారి చూడండి. రన్ చేస్తాను. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఎస్. ఓకే, చూడండి. ఓకే, అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సెలెక్ట్ 0 to 2 ఎలిమెంట్స్, ఇది 4 ఎలిమెంట్స్. ఇన్ కేస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ y అనేది కూడా నేను 3 మీకు తెలిసి ఆటోమేటిక్గా ఎందుకు వస్తుంది ఇది. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. అవుట్పుట్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇది చూడండి. ఎప్పుడైతే చూడండి 0 0 ఉంటే డేటా 1 కాబట్టి 1 ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 0 ఎలిమెంట్ కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ 1 కాబట్టి 1, 2 కాబట్టి 2, 3 కాబట్టి 3 థర్డ్ ఎలిమెంట్ 1 వచ్చినాయి. నెక్స్ట్ ఏదైతే డేటా ఉందో అది మూవ్ అవుతుంది, అవుట్పుట్కి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇఫ్ ఒకవేళ ఎనేబుల్ కూడా ఇస్తుంది దీనికి. నేను ఇక్కడ ఎనేబుల్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎనేబుల్ ఇస్తా చూడండి ఒకసారి. ఎనేబుల్ ఇస్తే ఏమైతే చూద్దాం. ఓకే, ఎనేబుల్ ఇప్పుడు ఆటోమేటిక్ ఎనేబుల్ ఇస్తాను చూడండి. దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. Ctrl+C, నార్మల్ దానిలో ఉంది కదా, దీన్ని కాపీ చేస్తాను. టెస్ట్ బెంచ్ కూడా అంతే కాపీ చేస్తాను. Ctrl+C, Ctrl+V చూద్దాం ఒకసారి. రన్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఇన్పుట్ యాడ్ చేశాను నేను. సెలెక్ట్ 2 tick B0. చూడండి ఇక్కడ దీనికి తేడా చూడండి. ఇది నార్మల్ డేటా కాబట్టి 4 tick B001 ఇచ్చాను, 4 ఎలిమెంట్స్ కాబట్టి. ఎప్పుడైతే ఎనేబుల్ యాడ్ చేశానో ఈ ఎనేబుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎనేబుల్ యాడ్ చేశాను. ఇక్కడ కూడా ఎనేబుల్ యాడ్ చేయాలి ఇన్పుట్స్ కింద. 1 ఎలిమెంట్ కాబట్టి 1 tick B0, 4 ఎలిమెంట్ కాబట్టి 4 ఉన్నాయి. ఇందులో కూడా 2 zeros. ఓకే, మీరు చేసుకోండి ఏంటి అని. ఓకే, 1 tick B0 ఇక్కడ యాడ్ చేశాను నేను. ఓకే, రన్ చేద్దాం సార్. ఇది యాడ్ చేశాను, ఇది రన్ చేశాను. రన్ చేస్తా చూడండి సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, ఎస్. ఓకే, అవుట్పుట్ వచ్చింది. సో దీని అవుట్పుట్ చూద్దాం సార్. ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఎనేబుల్ ఆన్ అయ్యేప్పుడు మాత్రమే డేటా పాస్ అవుతుంది. ఎనేబుల్ 0 ఉంటే డేటా పాస్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎనేబుల్ 1 ఉంది, ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఫస్ట్ ఎలిమెంట్ 1 వచ్చేసింది. నెక్స్ట్ ఎనేబుల్ 1 ఇక్కడ వరకు మీకు తెలుసు ఆటోమేటిక్ ప్రీవియస్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎనేబుల్ 0 ఉంది, ఇక్కడ డేటా ఏం పాస్ అవ్వలేదు, 0 వచ్చింది చూసారా. ఎనేబుల్ 0 దగ్గర ఎలిమెంట్ దగ్గర 1 ఉంది, కానీ ఇక్కడ 0 వచ్చింది, పాస్ అవ్వలేదు ఎలిమెంట్. ఇక్కడ 1 ఉంది, ఎనేబుల్ చేసాం మళ్ళీ. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ చూడండి, ఎలిమెంట్ పాస్ అయింది. నెక్స్ట్ ఎనేబుల్ 0 0 పాస్ అవ్వలేదు. చూడండి, ఎనేబుల్ 0 థర్డ్ ఎలిమెంట్ 1 ఉన్నా పాస్ అవ్వలేదు. ఓకే, మరి ఎనేబుల్ 1 అయింది. 0 0 ఎలిమెంట్ అంటే 1 ఎలిమెంట్ కాబట్టి పాస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ పాస్ అయింది, చూసుకున్నారా. ఇది మక్స్ 4:1 మక్స్. ఇక్కడ నేను చేసా అంటే ఈ విధంగా ఇచ్చాను టెస్ట్ బెంచ్. నెక్స్ట్ ఏంటి చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకోటి నార్మల్గా ఇద్దాం. నార్మల్గా వస్తే ఏమైతే చూద్దాం. చూడండి, ఈ మల్టీప్లెక్స్ అన్ని 4:1 మక్స్ అని నేను నార్మల్గా డిక్లేర్ చేశాను. జస్ట్ డేటా ఫ్లో మోడలింగ్ కూడా చేశాను చూడండి. నెట్ 1, నెట్ 2, నెట్ 3, నెట్ 4 సేమ్ అదే ప్యాటర్న్లో. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో, సేమ్ ఇదే. నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ ఏం చేశాను, రిజిస్టర్ కింద డిక్లేర్ చేయలేను నేను. కేవలం D0 D1 చూడండి, D0 D1 D2 D3 S0 X1 కింద డిక్లేర్ చేశాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. అవుట్పుట్ టెస్ట్ బెంచ్ డిక్లేర్ చేయాలి చూడండి ఒకసారి. రిజిస్టర్ కింద డిక్లేర్ చేయాలి అవుట్పుట్ కూడా. కానీ ఇక్కడ ఏంటి X1 X0 0 0 ఇలా ఈ విధంగా డిక్లేర్ చేయాలి. ఓకే, ఈ విధంగా డిక్లేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూసారు, ఏది సింపుల్గా ఉంది. ఎప్పుడైనా సరే రిజిస్టర్ కింద డిక్లేర్ చేయండి. ఇదైతే మొత్తం టైప్ చేయాలి మనం. ఓకే, అవుట్పుట్ చూసుకోండి ఒకసారి. 0 0 అప్పుడు 0 వచ్చింది. ఇది 1 ఎలిమెంట్ ఉంటే 1 వచ్చింది, 1 ఉంటే 1 వచ్చింది. దీనికి రిజిస్టర్ నేను డిక్లేర్ చేయలేదు, సో ఈ ప్యాటర్న్ వచ్చింది. ప్రీవియస్గా ఉండడానికి ఆ విధంగా వచ్చింది. మీరు చూసుకోండి ఒకసారి ఒక్కొక్కటి. ఓకే, ఇవన్నీ ఓకే, చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసా అంటే ఇవన్నీ నాకు టైప్ చేయడం చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఏం చేస్తాను, నేను లూప్ ఇస్తాను.
టెస్ట్ బెంచ్లో కూడా లూప్ ఇచ్చేస్తా చూడండి, ఇది ఈ లూప్ ఫార్మేట్లో చేద్దాం ఒకసారి. అప్పుడు ఏమొస్తుంది 1000 వరకు ఉన్నాయి ఇద్దాం ఆన్సర్ అయితే రాదు. ఓకే 1000 వరకు అనేది కానీ ఆన్సర్ అయితే రాదు. ఓకే చూసుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, x1 ట్రూ అయితే ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఇన్ కేస్ x1 ఫాల్స్ అయితే ఇక్కడ ఈ లూప్కి వచ్చేస్తుంది. ఓకే చూసుకోండి మీరు. ఓకే ప్రాక్టీస్ చేయండి. ఓకే అంతే, అన్నీ మీరు చెక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఆటోమేటిక్గా. ఓకే అంతే. ఓకే బాయ్.